सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము అధ్యాయము 4. శ్రీముఖనామ సంవత్సరం చైత్రశుద్ధ సప్తమి మంగళవారము 3393. ఆనాడు మాకు శ్రీశైలంలో ఉండే భాగ్యం కలిగింది. శ్రీ దత్తభక్తులు మా వెంటయున్నారు. అనేక విషయాలు చెప్పుతున్నారు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. శ్రీదత్త భగవానులు సాక్షాత్కరించటమేగాక శ్రీ దత్తభక్తులనుద్దేశించి ప్రసంగించుతూ వారితో తాను సర్వశక్తి సంపన్నుడననియు సమస్త మత సమన్వయ సిద్ధాంతమును తమకు కూర్చు భక్తుడైన శ్రీ దత్తభక్తుల చేత సంగ్రహముగా పలికించదలచితిననియు తెలుపుచూ ఒక సుదీర్ఘమైన అమృత వర్షం కురిపించారు. ఆనాడు మా దంపతులము శ్రీ దత్తభక్తులతో కలిసి శ్రీశైలంలో ఉండటం మా పూర్వజన్మ పుణ్యఫలమే. చదువరులందరూ కృతార్థులే. ఆ పరమ పవిత్ర దినాన ఉదయం 5 గంటలయ్యింది. శ్రీవారి దివ్యవాణి కోసం మా దంపతులం తహతహలాడుతున్నాము. శ్రీదత్త దివ్యవాణిని స్వామివారే శ్రీదత్త భక్తులను ఆవహించి స్వయంగా లిఖించారు. దత్తభక్తులు మాకు వివరించి మమ్ము ధన్యుల చేశారు. ఆనాటి శ్రీదత్త దివ్యవాణి ఇలా అనుగ్రహింపబడినది. నేను సర్వశక్తి సంపన్నుండను, సర్వసమర్థుండను, అఘటనా ఘటనా పటీయసియగు నా శక్తిని తెలియ దేవతలకును ఋషులకు నలవి కాదు. ఇది నేను చేయగలనిది చేయలేనను వివాదంబులు నా యందొల్లనేరవు. అన్ని ఊహ్యంబుల నన్ని అనూహ్యంబులనొనరింపగలవాడ ఇట్లయ్యును ఉచితంబులనే చేయుదు ననుచితంబులను చేయను. ఇట్లు ఔచిత్య కార్యకరణంబను శక్తియు నాకు కలదు. కాన నేను సర్వశక్తిమంతుండనను వ్యవహారం బబాధింబగు. కాన నేననుచిత కార్యంబుల చేయని ఎడల కొందరు మూఢులు నేనయ్యవి చేయలేనని తలంతురు. కాన పరిమిత శక్తిమంతుండనని భావింతురు. దానం చేసి మరికొందరు నేనసక్తుండననియు నేను లేననియు వాదించుచుందురు. మరియు పండితులును నేను సర్వశక్తిమంతుడనని ఎరిగియు ఇది ఏ చేసితి నిట్లేయుంటి నిది చేయలేదు ఇట్లు నేనుండననియు పరస్పరము వాదించుకొందురు. సర్వశక్తిమంతుండనగు నేనన్ని విధములుగా నుండు నన్ని విధములుగా చేయుదు. కాని తత్తదవసరములందుగల ఔచిత్యముననుసరించి ఒక విధముగా నుండు నొక విధముగా చేయుచుందు. కాన నా విషయంబులందు ఔచిత్యమేది అని అన్వేషణంబు చేయవలయు. ఔచిత్యమును దీప సహాయముతో నా తత్వంబును నా క్రియలను నిర్ధారణంబు చేయవలయునే తప్ప నరుండు పండితమన్యుండై తన ఇచ్చ వచ్చినట్లు నా తత్వంబును నా క్రియలను సిద్ధాంతీకరించి పరపక్ష ఖండనంబులను స్వపక్ష మండనంబులను చేయుచు జీవితంబులను క్రోధ మాత్సర్య గర్వ కలుషితంబులంజేసి సాధన చేయక భక్తిదూరులై వినయవర్జితులై చెడి ఘోర నరకంబుల పడుదురు. నీ వట్టి దుర్గతి నొందక నీ పాండిత్యంబును
వినయంబుతో మేళవించి సమస్తమత సమన్వయ సిద్ధాంతంబును స్థాపించుటకు కారణంబు నీవు నా యందు మహాభావంబను పరాభక్తి చేసిన కతంబున నిన్నట్లు దుర్గతి పాలు కానీయక నా హస్తంబుల నిన్ను పట్టుకొని నా వాడవగు నిన్ను రక్షించుకొంటి. కాన సిద్ధాంతమును సంగ్రహంబుగా నా కర్ణింపుము.